తెలుగువాడి పౌరుషం ఎలా ఉంటుందో చూపించిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఏపీ రెడ్డి సంఘం నాయకులు అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమాన్ని అనంతపురం నగరంలో భారీ స్థాయిలో నిర్వహించారు. లలిత కళా పరిషత్ వద్ద నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ప్రజా సంఘాలు, పార్టీలు, రాజకీయాలకు, కులాలకు అతీతంగా పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషధారణతో గుర్రం మీద ప్రదర్శన నిర్వహించారు. ఉయ్యాలవాడ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ వారి నియంతృత్వ పోకడలకు దేశంలో తొలిసారి ఎదురు తిరిగిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. ఆ రోజు బ్రిటిష్ వారి తలలు నరుక్కుంటూ వెళ్తూ తెలుగువాడి పౌరుషం ఇది అని చూపించారన్నారు. సరిగ్గా 179 ఏళ్ల క్రితం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరికంబం ఎక్కించి ఆ తలను 30 ఏళ్ల పాటు కోట గోడకు తగిలించారన్నారు. దీనిని బట్టి ఆయన పౌరుషం ఎలాంటిదో అందరికీ తెలుస్తుందన్నారు. అయితే అంత గొప్ప వ్యక్తికి సంబంధించిన వర్ధంతిని నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. కనీసం ఆయనకు నివాళులర్పించే తీరిక కూడా నేటి పాలకులకు లేదని విమర్శలు చేశారు. అందుకే ఏపీ రెడ్డి సంఘం తరఫున తమ సామాజిక వర్గంలో విశిష్ట సేవలు అందించిన వారికి తమ వంతుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పును తెలుసుకొని ఆయన వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 179వ వర్ధంతి. ఇదే రోజున బ్రిటిష్ వారు కోయలకుంట్ల కోటలో ఈయన బహిరంగ ఉరికంబం తీసి ఆయన తలను 30 సంవత్సరాలు వేలాడదీశారు. అంటే ఆయన మాదిరిగా ఎవరు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరగకూడదు, భారతీయుల్లో ఐక్యత రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసి 30 సంవత్సరాల పాటు ఆయన తలను కోటకు వేలాడదీశారు. అంతటి చరిత్ర కలిగిన, అంతటి పౌరుషం కలిగిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు వారిలో కానీ ఎవరూ లేరు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఉరికంబం ఎక్కడమే కాదు, దానికి ముందు బ్రిటిష్ వాళ్ళని తలలు నరుక్కొని ఇది పౌరుషం అంటే, మేము భారతీయులం అంటే అని గొప్పగా చెప్పిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి యొక్క గొప్ప వ్యక్తిని యొక్క వర్ధంతిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన వర్ధంతిని నిర్వహించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతిని నిర్వహించడంలో విఫలమైంది. ఎవరెవరో దేశానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడని వారి వర్ధంతులను, జయంతులను ఘనంగా నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రథమ స్వాతంత్ర సమరయోధుని యొక్క వర్ధంతిని విస్మరించడం మా అందరికీ బాధాకరమైంది. కానీ ప్రభుత్వాలు మర్చిన, రాజకీయ నాయకులు మర్చిన, రాజకీయ పార్టీలు మర్చిన మా సొంత జాతిలో పుట్టిన మా రెడ్డిని తలకెత్తుకొని ఆయన జయంతుల్ని కానీ వర్ధంతుల్ని కానీ సమాజంలో ఉండే రెడ్లందరి యొక్క ఎంతో మంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వారిని ప్రభుత్వాలు, నాయకులు గుర్తించకపోయినా మేము గుర్తించి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి, ఇప్పుడు ఇంకా ఉదయం 8 అవుతుంది, ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని అధికారికంగా నిర్వహించి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాము. నమస్తే, నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి, ఏపీ రెడ్డి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు గాను, రాయలసీమ కన్వీనర్ గాను ఉంటున్నాను. ఈరోజు మహావీరుడు, విప్లవానికే తొలి బీజం ఆజ్యం పోసి బ్రిటిష్ వారిని గడగడలాటించిన తొలి మహా గొప్ప విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ పేరు వినగానే ప్రతి ఒక్కరికి నరాల్లో జివ్వుమని పౌరుషం పొంగుకొచ్చేంత గొప్ప వీరుడు నరసింహారెడ్డి.
ఆయన వయసు చనిపోయేపాటికే దాదాపు 40 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఏకైక వీరుడు మా రెడ్డి బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మేమెంతో గర్విస్తున్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడు. ఈ రోజు అతని జయంతిని పురస్కరించుకొని వర్ధంతిని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేపట్టాం. రక్తదాన శిబిరాలు ఉన్నాయి. కొంతమందికి సన్మాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసిన వారికి, అలాగే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల హాల్ లోపల మీటింగ్ జరుగుతోంది. ఈరోజు ఈ సభ మేము నిర్వహించుకున్నటకు గర్విస్తున్నాం. అలాగే వెనక కనిపిస్తున్న ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క విగ్రహాన్ని పూర్తి సుందరీకరించి అన్ని విధాల మాకు సహకరించిన మా రెడ్డి బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను.